ముందు సార్లు 9 ఫైల్స్ వేస్ట్ అయ్యాక 10వ సారి అప్డేషన్స్ ఏదైతుందో అది మాత్రమే కనపడింది. వర్షన్స్ లేకపోతే అదొక యాంగిల్. అసలు వర్షన్స్ లేకపోతే ఏదన్నా ఫైల్ని డిలీట్ చేస్తే ఏం జరిగిద్ది? చాలా మందికి ఏంటంటే అర్థం కావు. అంటే ఎట్లా అంటే, మిత్రులారా, ఫైల్ 1 ఉంది. ఈయన ఏం చేశాడంటే సెకండ్ షిఫ్ట్ అయినా ఇదే డిలీట్ చేసి మళ్ళీ ఫైల్ 1ని అప్లోడ్ చేశాడు. మళ్ళీ ఫైల్ 1ని ఇంకో షిఫ్ట్ అయిన వచ్చి కొంత మోడిఫికేషన్ చేసి అదే ఫైల్ 1ని ఫైల్ 1ని అప్లోడ్ చేశాడు. అంటే S3 వాడు ఏం చేస్తున్నాడంటే, బాబు నువ్వు ఏది ఇచ్చావు లేటెస్ట్గా ఫైల్ 1 ఇది ఇచ్చావు కదా, ఇదే మెయింటైన్ అయ్యింది. అంటే ప్రీవియస్ డేటా ఇది, ఈసారి ఫస్ట్ మోడిఫికేషన్ సెకండ్ మోడిఫికేషన్స్ గాన్ అయిపోయినాయి. ఎందుకు? నువ్వు వర్షన్స్ మెయింటైన్ చేయటంలా. నువ్వు వర్షన్స్ కానీ మెయింటైన్ చేస్తే ఫైల్ 1 వర్షను సపరేట్గా ఉంటుంది. ఫైల్ 2 సరే అదే ఫైల్ 1ని మళ్ళీ అప్లోడ్ చేసినప్పుడు అది వర్షన్ 2గా ఉంటుంది. అదే ఫైల్ని మళ్ళీ అప్లోడ్ చేసినప్పుడు అది వర్షన్ 3గా వస్తుంది. V1 V2 V3గా వస్తుంది. బట్ నేను వర్షనే మెయింటైన్ చేయట్లా. అందువల్ల ఏమైంది? నువ్వు ఈ ఫైల్ 1ని 10 సార్లు అప్లోడ్ చేస్తే 10వ సారి అప్లోడ్ చేసిన డేటా మాత్రమే ఉంటుంది, మిగతా అన్ని సేవ్ అవ్వవు. అది ఒక డ్రాబ్యాక్. ఇదేది? వితౌట్ వర్షనింగ్ చేస్తే. కానీ ఇక్కడ వితౌట్ వర్షనింగ్ కాదు, అదొక వేరే కాన్సెప్ట్. ఇక్కడ వితౌట్ వర్షనింగ్ కాదు, ఒక బకెట్కి వర్షనింగ్ ఉన్నది. వర్షనింగ్ ఉండిన తర్వాత నేను కొంత టైం తర్వాత 6 months తర్వాత ఆ బకెట్కి సస్పెండ్ చేశా వర్షనింగ్. ఇప్పుడు అదే నేను చేశా. సస్పెండ్ చేసిన తర్వాత ఇదే బకెట్లో ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 అప్లోడ్ చేసేయండి. చేస్తాం సార్. చేసిన తర్వాత ఏం చేద్దాం? చేసిన తర్వాత డిలీట్ మార్కర్ అనే కాన్సెప్ట్ని చెక్ చేద్దాం. డిలీట్ మార్కర్ అనే కాన్సెప్ట్ చెక్ చేయాలంటే ఫైల్ 4 అనేది డిలీట్ చేసేసేయండి. అప్పుడు తెలుస్తుంది అసలు. ఒరిజినల్ ఫైల్ని డిలీట్ చేయండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఇది బాస్. ఇక్కడ చూస్తే మనకేంది? వర్షనింగ్లో సస్పెండ్ సేవ్ చేసాము, అయిపోయిన తర్వాత గో టు బకెట్. సో ఇక్కడ వచ్చేసి కేకే బకెట్. ఓకే, వర్షనింగ్ ఉందా? లేదు. లేకుండా మీరు వచ్చేసి ఇదిగో అప్లోడ్ చేయండి. యాడ్ ఫైల్స్ ఫైల్ 2 అప్లోడ్. కొంచెం కాన్సెప్ట్ అర్థం కావడానికి ఇవన్నీ మనం అంతే. ఇక్కడ ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్. చాలా డెడ్ ఈజీ బాస్, చాలా డెడ్ ఈజీ. అయితే ఇంటర్వ్యూలో మిమ్మల్ని టచ్ చేస్తారు, అందుకోసం కొన్నిసార్లు ఇంటర్వ్యూస్ ఇట్లా జరుగుతాయి కాబట్టి కొంచెం. తర్వాత యాడ్ ఫైల్స్లోకి వెళ్ళి నెక్స్ట్ ఫైల్ 4. ఓకే సార్, బాగానే ఉంది సార్. ఇప్పుడు మొత్తం అన్ని ఫైల్స్ వచ్చినాయి. ఎన్ని ఫైల్స్? అన్ని ఫైల్స్ వచ్చినాయి. రైట్. ఈ ఫైల్స్ అన్నీ వచ్చినాయి. రైట్. సరే సార్, బాగానే ఉంది. 1 2 3 4 వచ్చింది. నేనేం చేస్తానంటే వర్షన్స్ తర్వాత అప్లోడ్ చేసిన ఇవి సార్. వర్షన్స్ లేకుండా సస్పెండ్ చేసిన తర్వాత ఇవి చేశా నేను. ఇఫ్ ఐ డిలీట్ 4th ఫైల్, వాట్ హ్యాపెన్స్? కెన్ ఐ గెట్ బ్యాక్ ఆర్ నాట్? ఇఫ్ ఐ డిలీట్ 4th ఫైల్, వాట్ హ్యాపెన్స్? అది మనం ఇప్పుడు చూడాల్సింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా చూడండి. 4th ఫైల్ ఇట్లా ప్రెస్ చేశాను, ఇలా డిలీట్ ప్రెస్ చేశాను. డిలీట్ ప్రెస్ చేసిన తర్వాత ఇదిగో పర్మనెంట్లీ డిలీట్ అని కూడా నొక్కేసా ఇక్కడ. ప్లీజ్. రైట్. ఇలా చేసేసాను. ఇలా చేసిన తర్వాత సింపుల్గా ఇలా వచ్చేసింది. రైట్. ఇలా వచ్చిన తర్వాత సింపుల్గా చెప్పాలంటే 4వ ఫైల్ లేదు మన దగ్గర. కానీ వర్షన్స్ అనేది ఉంది కదా, ఇక్కడ షో వర్షన్స్ ఉంది కదా బటను, దాన్ని ఇట్లా అనండి చూద్దాం. ఓకే, ఇలా అనిన తర్వాత మరి 4th ఫైల్కి డిలీట్ మార్కర్ ఏమైనా ఉందా? అయ్యో, 4th ఫైల్కి డిలీట్ మార్కర్ ఉంది సార్. ఉంది. అమ్మో, డిలీట్ మార్కర్ ఉందంటే 4th ఫైల్ని మనం రీస్టోర్ చేయొచ్చా ఏంది? సరే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి డిలీట్ మార్కర్ని రీస్టోర్ కొట్టాలంటే డిలీట్ అని కొట్టండి. మళ్ళీ డిలీట్ అని కొడితే ఏం జరిగిద్ది? ఒరిజినల్ లొకేషన్కి రీచ్ అయిద్దా లేదా చూడండి మీకే. ఇదంతా ఇంటర్వ్యూలో మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఇవన్నీ చేయాలా, బట్టి పట్టకుండా.
రైట్. సరే. ఓహో, ఈ కొట్టాల. ఎస్, ఇది ఇక్కడ తప్పు రాస్తే మనం తీసుకోదు యాక్చువల్గా అట్లా. ఈ అట్లా ప్రెస్ డిలీట్. ఓకే, డిలీట్ మార్కర్ని డిలీట్ చేశా. ఫోర్త్ ఫైల్లో డిలీట్ మార్కర్ డిలీట్ చేశా, వర్షనింగ్ ఆపేసా. అరే సార్, ఏం సార్ రాలేదు? Sorry, voice is not audible. Sorry, voice is not audible. Sorry, you are not audible. ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ ఇట్ గుడ్ నౌ? సరిపోయిందా ఇప్పుడు? Oh, ఓకేనా? listen, sir. Okay, sir. రైటా? Yes, sir. Yes, sir. యా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం? సస్పెండ్ చేసిన తర్వాత కొన్ని ఫైల్స్ని అప్లోడ్ చేసాం, వాటిని డిలీట్ చేసాం. సార్, వాటికి డిలీట్ మార్కర్ ఉందా? ఉంది, ఉంది. ఎస్ ఎస్. మరి సస్పెండ్ చేయకముందు వర్షన్ మెయింటైన్ చేసాం ఫైల్ 1కి, అప్పుడు డిలీట్ మార్కర్ ఉందా? ఆ డిలీట్ మార్కర్ కూడా ఉంది. రైట్ రైట్. ఆ డిలీట్ మార్కర్ ఉంది, ఈ డిలీట్ మార్కర్ ఉంది. రైట్, బాగుంది. ఇప్పుడు జస్ట్ నేను వర్షన్ మెయింటైన్ చేసిన తర్వాత ఫైల్ 1 అప్లోడ్ చేశాను కదా, ఈ డిలీట్ మార్కర్ ఏర్పడింది కదా. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయి, రీస్టోర్ చేయి. డిలీట్ మీన్స్ వాట్? రీస్టోర్. అంటే రీసైకిల్ బిల్లో నుంచి నువ్వు ఒరిజినల్ లొకేషన్కి పంపిస్తున్నావమ్మా, అంతేను. దాన్నే ఇక్కడ రీస్టోర్ అంటాడు, ఇక్కడ డిలీట్ అని చెప్పాడు వాడు. అంతే. ఏదైతే రీసైకిల్ బిన్లో డేటా ఉందో ఆ డేటా నుంచి ఇది, అంతే. బ్యాకప్ కాపీ అనుకోండి, అంతే సింపుల్గా. అట్లా కూడా కాదు కానీ బ్యాకప్, అంతే. సో నేను ఇక్కడ డిలీట్ మార్కర్ అనే కాపీని రీస్టోర్ చేశా, అంటే డిలీట్ చేశా ఈ ప్లేస్లో. సో ఇప్పుడు చేసేసి షో వర్షన్ తీసేస్తే, ఎస్, చూసారా, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఫైల్ 1 వచ్చు. ఓకే, అంటే నువ్వు వర్షన్ మెయింటైన్ చేసినప్పుడు ఏదైనా సరే డేటాని డిలీట్ చేస్తే ఒక కాపీ డిలీట్ మార్కర్ లాగా అందులో ఉంటుంది. నువ్వు మళ్ళీ ఒకసారి దాన్ని కానీ రీస్టోర్ చేస్తే యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్ యువర్ డేటా, యువర్ డిలీటెడ్ డేటా అంటుంది అది. అంతేగాని నువ్వు వర్షన్స్ లేకుండా, ఏం లేకుండా నేను డేటాని రీస్టోర్ చేయాలంటే కుదరదా? కుదరదా? సరే చూద్దాం. ఇప్పుడు సపోజ్ లెట్సే ఇక్కడ డిలీట్ మార్కర్స్ ఎన్ని ఉన్నాయి సార్? 2 ఉన్నాయి. ఫైల్ 2 కూడా డిలీట్ మార్కర్, కానీ ఫైల్ 2 హ్యాస్ బీన్ అప్లోడెడ్ ఆఫ్టర్ సస్పెండింగ్ ద వర్షన్స్. ఆఫ్టర్ సస్పెండింగ్ ద వర్షన్ ఐ అప్లోడెడ్ ఫైల్ 2. ఇలాంటి ఫైల్ 2ని నేను ఒరిజినల్ లొకేషన్ నుంచి డిలీట్ చేశాను. యాజ్ ఇట్ ఈస్గా డిలీట్ మార్కర్ అనేది ఏర్పడింది. కానీ ఈ డిలీట్ మార్కర్ని ఇప్పుడు క్లిక్ చేసి ఎస్ రీస్టోర్ చేయడానికి ట్రై చేశా.
క్లిక్ చేసి దాన్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తే రీస్టోర్ అని అర్థం. ఎస్, ఫైల్ 2ని. సో ఇదే మీరు చూసిన దాన్ని అక్కడ ఆన్సర్ చెప్పండి మిత్రులారా. ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్. ఇప్పుడు చూసారా, అయిపోయింది. సరే, అక్కడ లొకేషన్ వర్షన్స్ క్లోజ్ చేసి లొకేషన్కి వెళ్ళి చూస్తే హే, నథింగ్ ఈజ్ దేర్. ఎస్, ఇది స్టోరీ. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, వర్షన్స్ ఉంటేనే మనం రీస్టోర్ చేయగలం, కానీ డేటాని తీసుకోగలం. కానీ వర్షన్స్ లేకుండా మనం ఎన్ని చేసినా సరే డిలీట్ మార్కర్ అక్కడ కనపడిద్ది బాబు, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ బ్యాక్ యువర్ డేటా. కనపడిద్ది అంతే, మళ్ళీ రీస్టోర్ చేసినా లేదు, ఇక అవకాశమే లేదు. అది అంటే ఎందుకు, నువ్వు వర్షన్స్ మెయింటైన్ చేయలేదు కదా, అందువల్ల. అది అక్కడ మీరు తెలుసుకోవాల్సింది. జస్ట్ ఈ డిలీట్ మార్కర్ అనే కాన్సెప్ట్ పెద్ద విషయమైన కాన్సెప్ట్ ఏం కాదు. కాకపోతే ఆ టైంలో మీరేమంటే డిలీట్ మార్కర్ అంటే అదేవో పెద్ద ప్రపంచం, ఏదో అనుకొని ఉంటారు. అందుకోసం మళ్ళీ బ్యాక్ రావాల్సి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే పెద్ద విషయమైన సబ్జెక్ట్ ఏం కాదు, బట్ దాంట్లోనే అవతల వ్యక్తి పొరపాటున మిమ్మల్ని డిలీట్ మార్కర్ తెలీదా నీకు అన్నాడు అనుకో, అదొక గొడవ. అయ్యో తెలియదు సార్, ఐ డోంట్ నో అంటే మళ్ళీ అదొకటి. సరే, ఇది యాక్చువల్గా స్టోరీ. ఇట్లాగా మనం కొన్ని